ప్యాకెట్లు చూడటానికి అందంగా కనిపిస్తూ ఉంటాయి. పేర్లు కొనాలన్నట్టుగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. బ్రాండ్ ఒరిజినల్ అనేంత రేంజ్లో ఉంటుంది. లోపల సరుకు మాత్రం మొత్తం కల్తీ. జనానికి కుచ్చుటోపి పెడుతూ పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు వ్యాపారులు. తెలంగాణలో జరుగుతున్న ఆహార పదార్థాల కల్తీ దందాపై ఓ రిపోర్ట్. తెలంగాణలో ఆహార పదార్థాల కల్తీ జనాన్ని కలవరపెడుతోంది. మార్కెట్లలో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో కనిపించేదంతా అసలైన సరుకు కాదు. కల్తీ సామాను అమాయకులకు అంటగడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు కేటుగాళ్లు. హైదరాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ టాప్లో ఉంది. ఆ తర్వాత వంట మసాలాలు ఉన్నట్లు చెబుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. 100 కేజీల కల్తీ అల్లం పేస్ట్ తనిఖీల్లో బయటపడుతోంది. దీన్ని సింథటిక్ ఫుడ్ కలర్స్తో తయారు చేస్తున్నట్లు తేల్చారు. 100 గ్రాముల డబ్బా దగ్గర నుంచి కిలో వరకు ప్యాక్ చేసి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నారు. ఏదో ఒక బ్రాండ్ పేరు పెట్టి జనానికి అంటగడుతున్నారు. ఎక్కువ మార్జిన్ ఇస్తూ ఉండడంతో కిరాణా షాప్ యజమానులు కూడా వీటినే సేల్ చేస్తున్నారు. తినే తిండి మాత్రమే కాదు, తాగే మంచినీళ్లు కూడా కల్తీ అవుతున్నాయి. బయటకు చెప్పేదేమో బ్రాండ్ కంపెనీల పేర్లు, లోపల నీళ్లు చూస్తే మాత్రం నాసిరకం. హోటళ్లలో చెడిపోయిన ఫుడ్ ఐటమ్స్ కుప్పలు తెప్పలుగా బయటపడుతున్నాయి. మసాలాలతో పాటు వంట నూనెలు, టీ పొడి, కారం, పాల పదార్థాలు ఎక్కువగా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఎల్బీ నగర్లో పలుచోట్ల చేసిన తనిఖీల్లో 575 లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు పోలీసులు. మహేశ్వరంలో 3946 కేజీలు, మల్కాజ్గిరిలో 3037 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశారు. అటు భువనగిరిలో 250 కేజీల కల్తీ పన్నీరును ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. పసుపు, ధనియాల పొడి, స్వీట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీమ్స్, మినరల్ వాటర్, బేకరీ ఐటమ్స్ ఇలా కాదేది కల్తీ కనర్హం అనే రీతిలో చేస్తున్నారు. వినియోగదారులు ఏ వస్తువు కొన్నా ఎక్స్పైరీ డేట్ ఖచ్చితంగా చెక్ చేశాక తీసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అయితే ఏది అసలు సరుకో, ఏది కాదో తెలుసుకోవడం ఎలా అనేది మాత్రం అంతు చిక్కడం లేదు.